పౌరుషమే వీర జయం పదరా ఓయ్ పదరా మనమే యువ సైనికులం ఎదురొస్తే సంహారం కదరా ఓయ్ కదరా దమ్ములున్న మగాడెవడురా మన నమ్మకానికేది సాటిరా హే దమ్ములున్న మగాడెవడురా మన నమ్మకానికేది సాటిరా మన నడక విజయ పథం పౌరుషమే వీర జయం మరి పెద్దలు అనుకుంటే వాళ్ళకవుతది అనుకూలం చాచే చెయ్యే చాస్తోందిరా ఇచ్చే హస్తం ఇస్తోందిరా చాచే చెయ్యే చాస్తోందిరా ఇచ్చే హస్తం ఇస్తోందిరా నడుమన లేపే ఘనుడు ఎవడురా వాడే ఊళ్ళో పెద్ద మనిషిరా దేవుడు వరమీగా పూజారే చెరుపులుగా పేదలు రోధిస్తే మన శివుడే రుద్రుడవునుగా దమ్ములున్న మగాడెవడురా మన నమ్మకానికేది సాటిరా హే దమ్ములున్న మగాడెవడురా మన నమ్మకానికేది సాటిరా ఈ పార్టీ అధినేతైనా పేదల బాగును కోరే అరే వాడే ఘననేతరా జాతుల భేదపు కాలం మరే ఇప్పుడు ఓటుకు జాతను న్యాయం వచ్చే నదులలో నీటికి కొడవాయే నేతల నేతకు అడ్డే లేదాయే రోజు పొత్తుల కొడవాయే ఎన్నిక ఎత్తుల చిత్తులు మొదలాయే ఏడే వర్ణాలు దానిలో ఎన్నో జెండాలు రోజుకొక కొత్త నేతరా కార్యకర్తలే కనువు అంటరా దమ్ములున్న మగాడెవడురా మన నమ్మకానికేది సాటిరా అరే దమ్ములున్న మగాడెవడురా మన నమ్మకానికేది సాటిరా మన నడక విజయ పథం పౌరుషమే వీర జయం పదరా ఓయ్ పదరా మనమే యువ సైనికులం ఎదురొస్తే సంహారం కదరా ఓయ్ కదరా దమ్ములున్న మగాడెవడురా మన నమ్మకానికేది సాటిరా అరే దమ్ములున్న మగాడెవడురా మన నమ్మకానికేది సాటిరా రావయ్యా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాల్లో నీలాంటి వాళ్ళ వల్లే ప్రజలకు సరిగ్గా పోయి చేరటం లేదు నువ్వు దోచుకు తినడం ఇంత ఆపేయి నీ సొంత ఖర్చుతో ఈ రోడ్డు వేసి వాళ్ళే అప్పుడే నీకు రాబోయే ఎన్నికల సీటు లేదా నిన్ను శాశ్వతంగా పార్టీలోంచి తీసేస్తాను అన్నా ఏం చేయబోతున్నారో సీఎం చెప్పినట్టు మీ సొంత ఖర్చుతోనే రోడ్డు వేసేస్తారా నోర్ము ఇవయ్యా అన్నయ్య ఆ ఈశ్వర్ ఏ రోడ్డు దగ్గర మనల్ని ఇబ్బంది పెట్టాడో ఆ రోడ్లోనే వాడిని చంపి పాతి పెట్టి కంకరేసి తారు పోసి రోడ్డు వేసి సమాధి చేసేద్దాం ఇప్పుడు వాడి మీద చేయి పెడితే విషయం సీఎం దాకా వెళ్తుంది వచ్చే ఎలక్షన్లో నాకు సీట్ రావాలి మళ్ళీ నే ఎమ్మెల్యేనవ్వాలి అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరుణ్ణి దారికి అడ్డంగా నిలబడతావేరా? ఎక్కడికి బయలుదేరావు? నేను ఎక్కడికైనా పోతాను, నీకెందుకు? బెజవాడలో ఉంటున్న మీ అన్న ఇంటికి వెళ్తున్నావు. 7:30 కృష్ణా ఎక్స్ప్రెస్ అన్రిజర్వ్డ్. వితౌట్ లో వెళ్ళాలనుకుంటున్నావా అని ఎవరన్నారా? ఎవరక్కడ? నేనే అన్నాను.
ఏవే ఈ అన్నయ్యకి చెల్లెల సపోర్టా? చిలా చూడు, 10 ఏళ్లప్పుడు మొదలెట్టిన నీ తన్నులాటలు ఇప్పటి వరకు మానలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేతో కూడా పెట్టుకున్నావు. ఇక మీద నీతో నేను ప్రశాంతంగా ఉండలేను. నీ గురించి నాకు అనవసరం. నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమా కోపగించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయే వయసు ఇది? రామా ఇంటికి వెళ్దాం. సందు దొరికితే అన్న ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక మీద మీ అబ్బాయి ఎటువంటి గొడవలకి వెళ్ళడు. అందుకు ఈ బక్క శంకరం గ్యారంటీ ఒట్టు. ఆటో బడిది. ఏమా ఈ రోజుల్లో కొడుకులే కంపెనీని ఇంట్లోంచి తరిమేస్తున్నారు. మీరు కొడుకు పిలుస్తుంటే బెట్టి చేస్తున్నారు. డబ్బులు కూడా ఇవ్వద్దు. ఇదిగోండి సంచి తీసుకొని బయలుదేరండి. పోలు దొరికారు. అరే రండమ్మా. రమ్మంటుంటే. ఏయ్, లోపలికి రా. బాబు, ఏం బాబు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా? ఏ నన్ను చూస్తుంటే పెద్దవాడిగా కనపట్లేదా? సెన్సస్ తీసుకోవడానికి వచ్చాను. పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పేస్తావు కదా? చెప్తాను. సర్లే, చైర్ తీసుకొచ్చి. కూర్చోండి. సరేలే, ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్పు. దాందే ఉంది, చెప్పేస్తే పోయే. గంగమ్మ గంగయ్య. గంగమ్మ గంగయ్య. రంగమ్మ రంగయ్య. రంగమ్మ రంగయ్య. మంగమ్మ మంగయ్య. మొంగమ్మ మంగయ్య. నెక్స్ట్ మునమ్మ. మునయ్య. ఏమండి చిత్రంగా ఉంది, మా ఇంట్లో వాళ్ళ పేర్లు కరెక్ట్ గా చెప్పేశారు. ఎవయ్యా, మీ కుటుంబంలో మునమ్మ అంటే మునయ్యగా రావాలి. సరే సరే చెప్పు. పుల్లమ్మ. పుల్లమ్మ. పుల్లయ్య. అంకమ్మ. అంకమ్మ. అంకయ్య. వాళ్ళు మాత్రమే కాకుండా అన్నపూర్ణ మా అమ్మ, భువన నా చెల్లెలు, ఆ తర్వాత ఈశ్వర్. అదెవరు? నేనేనండి. 23 మంది ఉన్నారా ఈ ఇంట్లో? అయ్యో లేరండి, మీరు చివరిగా రాసరే 3 పేర్లు వాళ్ళు మాత్రమే ఉన్నారండి. అంటే మరి మిగతా 20 మంది? చచ్చిపోయారా? అయ్యో అలా అనకండి, కీర్తిశేషులు అయ్యారు అని చెప్పండి. ఇంతసేపు చచ్చిన వాళ్ళ పేరు చెప్పి ఎగతాళి చేసావా? నేను గవర్నమెంట్ సర్వెంట్ని. నేను తలుచుకుంటే నీకు ఓటు లేకుండా చేసేస్తాను. నేను పబ్లిక్ సర్వెంట్. నేను తలుచుకుంటే పబ్లిక్ లో నువ్వు నడవడమే కుదరదు తెలుసా? హలో, నువ్వా? నన్ను అక్కడ హింస పెట్టింది చాలదని ఇక్కడ కూడా హింస పెట్టడానికి వచ్చావా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? 9వ నంబర్ ఇంట్లో మా తమ్ముడిని మీరు చూసుంటారనుకుంటాను. తమ్ముడా? అవును. మీరెవరు? ఓటర్ లిస్ట్ తీసుకోవడానికి వచ్చాను. గవర్నమెంట్ సర్వెంటా? ఏం మేడం అలా ఉండిపోయారు? రండి రండి మేడం, కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. మేడం మీరు బాగా అలసిపోయి వచ్చుంటారు. కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బోనెటో తాగుతారా, ఏం తీసుకుంటారు? అరే ఆశ్చర్యంగా ఉంది. మీ తమ్ముడు రాంగ్ గా, రఫ్ గా, హారోగెంట్ గా బిహేవ్ చేశాడు. కానీ మీరు సాఫ్ట్ గా, డీసెంట్ గా, స్మూత్ గా డీల్ చేస్తున్నారు. ఇంత మంచి వారికి తమ్ముడుగా ఆ దుర్మార్గుడు ఎలా పుట్టారండి? గాంధీ పుట్టిన ఇదే పవిత్ర భారతదేశంలోనే గోడ్సే కూడా పుట్టాడు. ఏమిటండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు? మీ తమ్ముడు ఏంట్రా అంటే ఓటర్ లిస్ట్ కి పేర్లు అడిగితే చచ్చిన వాళ్ళ పేర్లని చెప్పి నన్ను చంపేశాడు. సరే, మీరింట్లో ఉన్న వాళ్ళ పేర్లని చెప్పండి. కూర్చోండి, రాసుకోండి. గాంధీ, ఇందిరా గాంధీ, ఎంజి రామచంద్ర. అందరూ ఇక్కడే ఉన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లే చెప్తున్నాను. రజనీకాంత్. అందరినీ నా కళ్ళతో నేను చూస్తే కానీ రాయను. సరే రండి ప్లీజ్. మీకు మొదటి పేరు ఏం చెప్పాను? గాంధీ.